మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ 2 నదులే లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ వాటర్. అంటే ఇది అగ్రికల్చర్ కావచ్చు, ఇది దేనికైనా కావచ్చు, మనకి డ్రింకింగ్ వాటర్ కానీ ఎనీథింగ్ ఈజ్ లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ ఈజ్ గోదావరి అండ్ కృష్ణ. దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వివాదాలు, సమస్యలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొనసాగుతూనే ఉంది. దాంట్లో పరిష్కారం కోసం మనం వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసాం. అయితే ఈరోజు ఇప్పుడు అత్యవసరంగా ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినామంటే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, రాజకీయ పార్టీలు, రాజకీయ ప్రయోజనాలు, ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయాలు ఎట్లున్నా తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాలు దెబ్బతినకూడదు. ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనమే ప్రాధాన్యత తప్ప మిగతా ఏ అంశాలు ప్రాధాన్యత కాదు. ఇది ప్రాంతానికి సంబంధించిన సమస్య కాబట్టి రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసికట్టుగా ఎంఐఎంకి, బీజేపీకి ఐడియాలజికల్ differences are there. They cannot come together in ideology. Congress also. Yes. It's a hardcore hating between you and there. So even BJP and Congress also same thing. Sir, BRS ఇతర పార్టీలకు ఉన్న సమస్యలు ఉన్నా ఇప్పుడు ఎందుకు అందరినీ మనం ఒక వేదిక మీదకి వచ్చినామంటే ఇది పార్టీలు సిద్ధాంతాల కంటే కూడా ప్రజల ప్రయోజనం కీలకం. దీంట్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే ప్రభుత్వం ఏం ప్రయత్నాలు చేసిందో మీకు వివరించి భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవడానికి ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టినాం. మీటింగ్లో మీరందరూ సూచనలు ఇచ్చారు, వాటన్నిటిని కూడా అధికారులు నోట్ చేసుకున్నారు మీటింగ్ మినిట్స్. మీరు కొన్ని ప్రశ్నలు అంటే కొంత సమాచారాన్ని కూడా అడిగారు. డెఫినెట్గా మళ్ళీ మీకు ఆ సమాచారాన్ని ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు అక్రాస్ ద టేబుల్ అన్ని డీటెయిల్స్ కొంత చెప్పడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు రఘునందన్ రావు గారు 968 టీఎంసీలు గోదావరిలో ఎన్ని వాడుకున్నారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని అనుమతులు వచ్చినాయి, డికే అరుణ గారు ఎన్ని ప్రాజెక్టులు ముందుకెళ్ళినాయి, ఎన్ని ఉన్నాయని, అదేవిధంగా రవిచంద్ర గారు చాలా విషయాలు ప్రస్తావించారు. సరే, వాళ్ళ వ్యూస్ చెప్పిండ్రు. వ్యూస్ను ఒక పక్కన కన్సిడర్ చేస్తూనే మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చేరవేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఫర్దర్గా మనం మెటిక్యులస్గా ఈ ఇష్యూలో కలిసికట్టుగా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే మీ సహకారం ఉండాలి. మన అందరం కలిసి పనిచేద్దాం. అదేవిధంగా దీనికి సంబంధించి రఘునందన్ రావు గారు ఒక వాల్యూ, అసలు మిగులు జలాలు అనే టాపిక్ ఎక్కడి నుంచి వచ్చింది, నికర జలాలు వాడుకున్న తర్వాత ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత అవి వాడుకున్నాక మిగిలితే వరద జలాలు, మిగులు జలాలు కానీ ఇప్పుడు ప్రాజెక్టులకి అనుమతులు ఎట్లొచ్చిందంటే రఘునందన్ రావు గారు ఒక ఇష్యూ అడిగారు. సో ఇన్ లైట్ ఆఫ్ దట్ క్వశ్చన్ ఐ వాంటెడ్ టు గివ్ సమ్ క్లారిఫికేషన్ ఏంటి అని అంటే 21/9/2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ హెల్డ్ శంశక్తి భవన్, న్యూ ఢిల్లీ. దీంట్లో చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద అపెక్స్ కౌన్సిల్. చైర్పర్సన్ వచ్చేసి శ్రీమతి శ్రీ ఉమాభారతి గారు, హానరబుల్ మినిస్టర్ జలశక్తి, ఎన్ చంద్రబాబు నాయుడు గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్, కె చంద్రశేఖరరావు గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 21/9/2016 నాడు కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉమాభారతి గారి అధ్యక్షతన ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటు మినిస్ట్రీ అంటే తర్వాత ఆఫీసు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి జిఎస్జా, అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, వీళ్ళందరూ కూడా అధికారులు, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా, స్టేట్ ఆఫ్ తెలంగాణ నుంచి శ్రీ టి హరీష్ రావు గారు హానరబుల్ ఇరిగేషన్ మినిస్టర్గా, మిగతా అధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంటే స్థూలంగా ఉమాభారతి గారు కేంద్ర ప్రభుత్వం తరఫున అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ నుంచి చంద్రశేఖరరావు గారు, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమామహేశ్వరరావు గారు, తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ టి హరీష్ రావు గారు పాల్గొని ఆ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు కొన్ని అంశాలను ప్రస్తావించారు. హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ బిఫోర్ ద అపెక్స్ కౌన్సిల్ దట్ paragraph number 2, ఇది 8 pages meeting minutes record, 6th page లో, for the existing, ongoing and proposed projects in both the states of Krishna River, more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari River. Hence,
he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably setting the issues. మొట్టమొదటిసారి గోదావరి నది మీద 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని పెద్దలు చంద్రశేఖరరావు గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మొట్టమొదట ప్రస్తావించారు. అంటే ఇది కనిపెట్టింది 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని కనిపెట్టింది చంద్రశేఖరరావు గారు. దీని తర్వాత వారు ఏమన్నారంటే మనం దీన్ని పెద్ద ఎత్తున ఎట్లా వినియోగించుకోవాలా, ఏ విధంగా ముందుకెళ్ళాలనేది కూడా మనం స్పష్టంగా నిర్ణయం తీసుకోవాలని వారు చెప్పారు. ఆ మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు కూడా వారు పాల్గొన్నారు. వారితో పాటు రాజీవ్ శర్మ, ఎస్కే జోషి, విజయ్ ప్రకాష్, ఎస్ నరసింహారావు గారు, శశాంక్ గోయల్, ఆర్ కోటేశ్వరరావు, సుబ్రహ్మణ్య ప్రసాద్. ఐ థింక్ సుబ్రహ్మణ్య ప్రసాద్ అంటే మీరే అనుకుంటా. యు ఆర్ దేర్ ఇన్ దట్ మీటింగ్, రైట్? ఆర్ వెంకటరమణ, విజయ్ కుమార్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కూడా, అంటే ప్రజలకు అందరికి వివరించడానికి మిస్టర్ విజయ్ కుమార్, పబ్లిక్ రిలేషన్ పిఆర్ఓ గారు కూడా ఈ సమావేశంలో తెలంగాణ తరఫున పాల్గొని నికరంగా 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని చేసాను. ఈ మీటింగ్ మినిట్స్ కాపీని ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీస్కి అన్నిటికి కూడా సర్క్యులేట్ చేయండి. ఎందుకంటే అసలు ఈ 3000 టీఎంసీ అనే బ్రహ్మ పదార్థం ఎక్కడ పుట్టింది అనేది ఫస్ట్ మనకు తెలియాలి. ఈ బ్రహ్మ పదార్థాన్ని ఏ విధంగా పంచుకోవాలనుకుంటున్నాం అనేది అది సెకండరీ. దాని తర్వాత 2016